అతిరథ మహారాజులు రాష్ట్ర పెద్ద నాయకులు జిల్లా నాయకులు కూడా చాలా మంది నాయకులు పెట్టుకోవడం రావచ్చు. ఎందుకంటే ముద్రాలు వ్యవస్థలో చాలా అనుభవంలో రావడం ఇక్కడికి విచ్చేసినటువంటి సభావేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు అలాగే ముఖ్య అతిథి రాష్ట్ర గుజరాత్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ రాజశేఖర్ గారికి, నిజామాబాద్ జిల్లాలో చరిత్ర సృష్టించి ఈనాడు మేయర్గా అదే పాత్రలు సేకరించిన ముద్రాల యొక్క ఉనికిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి అలాగే చాలా మంది ప్రజలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ పోతే ఇక అసెంబ్లీ మర్చిపోతాం కాబట్టి దయచేసి అందరూ భావించకుండా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరినీ మొట్టమొదటి ఆయన పరిచయం చేసుకున్నాను. నేను బానిస నారాయణ ఉగ్రాలను బానిసను. ఎవరికి బానిసను? మీకందరికీ బానిసను. మీకందరికీ బానిసను. ఉన్నవారికి కాదు బానిసను, లేని వారికి బానిసను. ఉన్నవారికి గుండెలో వినిపముతారు. జ్ఞాపకమైనటువంటి దయచేసి మనం ఉన్నవారికి గౌరవంతో లేని వారికి సహాయంతో అటువంటి బానిసత్వం ఉన్న బానిస నారాయణ గారు 40 సంవత్సరాల నుంచి ముద్రాల వ్యవస్థలో ఉంటూ నా జీవితం మీద విరక్తి చెంది కనీసమైన ఒక కార్యక్రమాన్ని మనం తీసుకొని ప్రజలందరికీ వాళ్ళ వెన్ను తట్టి మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి, మీరు ఇంకేం నాకు ఈ బానిసత్వం లాభాలు ఉంటారు, నాకన్నా పైకి పడి బాగా చదవండి, ఉద్యోగాలు సంపాదించండి, ఐఏఎస్ కండి, రాజకీయ నాయకులు కండి, పరిపాలకులు కండి, గ్రామాలలో ప్రజలకు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆయన గురించి అన్ని సంఘాల యొక్క అస్తిత్వాన్ని చూసిన తర్వాత రాష్ట్రంలో ముద్రాలు సామూహిక ముద్రాలు సమాజము ఏ విధంగా ఎన్నుకుంటారో ఆ ఎన్నుకుంటే ముద్రాలు సమాజాన్ని చైతన్యం చేయాలని ఉద్దేశంతో అలాగే గోపన్న సందర్భంలో ఈ విషయాన్ని నేను ప్రస్తావించవలసిన అవసరం లేదు, కానీ నా పరిచయం నేను చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నా గోపన్న ఎక్కడున్నామన్నా గోపన్న, అన్నా గోపన్న ఎక్కడున్నామన్నా, ఈ యొక్క సందర్భంలో ఎక్కడ చూసినా ఇసుక జనాన్ని మీ తపన మీ యొక్క మనమందరం కూడా అన్నానికి ఆడదు, ఏం ఆడదు, మన యొక్క చైతన్యం ఆడదు, సామాజిక చైతన్యం ఆడదు, ఈ చైతన్యం ఆడదు. వారి యొక్క భావనను వారిని వెళ్ళినారు కానీ నీ భౌతిక కాయాన్ని వెళ్ళింది కానీ నీ యొక్క ఆత్మ మమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పుడు మా గోపన్న ఆగదు ముందు ఆగదు ముందు ఆగదు పల్లెలో కళ్ళలో ఏంటి ఈ జనాలను ముందునే పల్లెలో కళ్ళలో ముందు ఆగదు
ఏం దండు జరిగింది? ముద్రాజ దండు జరిగింది. ఈ ముద్రాజ దండు చూసి గోపన్న హంతకుల గుండె రాజే అంతగానే చెప్పండి చప్పట్లు కొట్టలేదు. అంటే సంతాపంలో మీరు కరెక్ట్గా స్పందించాలి. ఈ యొక్క సమూహాన్ని చూసి మన గోపన్ను చంపినటువంటి దగ్గర గుండె దళగడ కొట్టుకుంటుందా లేదా? కొట్టుకుంటుంది. కాబట్టి ముద్రాజుల యొక్క గడ్డు చూసి ఈ యొక్క ఐక్యమత్యాన్ని చూసి ముద్రాజులు ఏమన్నా పైకి వచ్చే వారి యొక్క విద్య ఉద్యోగము వీటన్నిటిని కూడా మనం అనుకరించుకొని ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎరడానికి మనం ప్రయత్నిస్తామని అందరినీ కోరుకుంటూ చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడడం కాబట్టి మిమ్మల్ని నిశ్చించకుండా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి యొక్క పెద్దలు ముఖ్యంగా మా జయముద్రాజు టీవీకి ప్రత్యేకమైనటువంటి యొక్క అభినందనలు తెలియజేస్తూ వారు ఇప్పటిదాకా ఒక సంవత్సరం నుంచి నాకు ఎక్కువ చేశారు కాబట్టి వారికి ఈ రోజుల్లో వారి యొక్క సేవలు నేను వాడుకున్నారు. వారి